ఓకే హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామా? రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. రెసిస్టర్లను మనం సిరీస్లో కనెక్ట్ చేసినట్లయితే అక్కడ వచ్చేటువంటి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, అదేవిధంగా రెసిస్టర్లని ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేసినట్లయితే అక్కడ వచ్చేటువంటి రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, అదేవిధంగా టెర్మినల్ వోల్టేజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అంతవరకు లాస్ట్ టాపిక్ అయిపోయింది. సరే, నెక్స్ట్ క్లాస్లో అంటే ఈ క్లాస్లో ఏం చెప్పుకుందాం అంటే గ్రూపింగ్ ఆఫ్ సెల్స్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెల్స్. నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీ తీసుకున్నాను, ఒక సెల్ తీసుకున్నాను. ఒక సెల్ వలన ఎంతో కొంత కరెంట్ అనేది వెళుతూ ఉంటుంది. ఇప్పుడు రెండు సెల్స్ కలిపామనుకోండి, రెండు సెల్స్ని సిరీస్లో కలిపితే కరెంట్ అనేది ఎంత వెళ్తుంది, ప్యారలల్లో కలిపితే కరెంట్ అనేది ఎంత వెళ్తుంది. సిరీస్లో కలిపినప్పుడు ఏ సందర్భంలో కరెంట్ ఎక్కువగా ఫ్లో అవుతుంది, ఏ సందర్భంలో కరెంట్ అనేది తక్కువగా ఫ్లో అవుతుంది. అదేవిధంగా సిరీస్ ప్యారలల్ మిక్స్డ్ గ్రూపింగ్ అంటాం. అలా చేసినప్పుడు ఎప్పుడు అనేది ఎక్కువ కరెంట్ వెళ్తుందో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటిది టాపిక్ ఏంటిది? గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సిరీస్ కాంబినేషన్లో మనం సెల్స్ని కనుక కనెక్ట్ చేసినట్లయితే అక్కడ కరెంట్ అనేది ఎంత వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ తీసుకున్నాను. ఈ విధంగా ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేసాం. సిరీస్లో కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బ్యాటరీ యొక్క నెగిటివ్ని సెకండ్ బ్యాటరీ యొక్క పాజిటివ్కి, సెకండ్ బ్యాటరీ యొక్క నెగిటివ్ని థర్డ్ బ్యాటరీ యొక్క పాజిటివ్కి, ఇలా అన్నిటికీ కంటిన్యూస్గా మనం ఏం చేస్తాం? ఎన్నైతే సెల్స్ ఉన్నాయో ఆ మొత్తాన్ని కనెక్ట్ చేస్తాం. ఈ కనెక్ట్ చేసినటువంటి కాంబినేషన్ మొత్తానికి కూడా ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ని కనెక్ట్ చేద్దాం. ఇదిగోండి, నెంబర్ ఆఫ్ సెల్స్ తీసుకున్నా. ఎన్ని సెల్స్ తీసుకున్నాను? ఎన్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సిరీస్లో ఎన్ సెల్స్ కనెక్ట్ చేసాం, అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయని. ఓకే, అయితే ఇప్పుడు ప్రతి దానికి కూడా ఈఎంఎఫ్ ఈ అనుకున్న ఐడెంటికల్ సెల్స్ ఇవి. అంటే ఒకదానికి ఎక్కువ పొటెన్షియల్, ఇంకో దానికి తక్కువ పొటెన్షియల్, అలా కాకుండా ప్రతి దానికి కూడా ఒకే పొటెన్షియల్ ఉండే విధంగా, అంటే అన్ని సేమ్ సెల్స్ తీసుకున్నాం, ఒక్కొక్క దాని పొటెన్షియల్ని ఈ అనుకున్నాం. అదేవిధంగా ప్రతి దానికి కూడా ఎంతో కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా. నేను ఆల్రెడీ చెప్పాము, టెర్మినల్ వోల్టేజ్ చెప్పినప్పుడు ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి సెల్లో కరెంట్ అనేది పాస్ అవుతుందో అక్కడ ఎంతో కొంత పొటెన్షియల్ డ్రాప్ అనేది జరుగుతుంది. పొటెన్షియల్ డ్రాప్ జరుగుతుంది అంటే అక్కడ ఏమున్నట్టు? రెసిస్టెన్స్ అనేది ఉన్నట్టు. కాబట్టి దాన్ని ఏమంటాం మనం? ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటాం. అదేవిధంగా ఇక్కడ ప్రతి సెల్కి కూడా ఎంతో కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ని మనం దేనితో ఇండికేట్ చేద్దాం? స్మాల్ ఆర్తో. ఫస్ట్ దాన్ని స్మాల్ ఆరే, సెకండ్ దాన్ని స్మాల్ ఆరే, థర్డ్ దాన్ని స్మాల్ ఆరే, ఫోర్త్ దాన్ని కూడా స్మాల్ ఆర్. ఇలా కంటిన్యూస్గా అన్ని ప్రతి దానికి కూడా కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ నేను స్మాల్ ఆర్తో ఇండికేట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం కనుక్కోవాలంటున్నాం? కరెంట్ అనేది ఎంత వస్తుంది, ఎప్పుడు ఎక్కువగా వస్తుంది, ఎప్పుడు తక్కువగా వస్తుందో కనుక్కోవాలి అంటున్నాం. అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి? కరెంట్ కనుక్కోవాలి. కరెంట్కి ఫార్ములా ఏంటి? చార్జ్ బై టైం, అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ బై టైం టేకెన్. అయితే ఇక్కడ ఛార్జ్ గురించి మనం ఏమైనా మాట్లాడుతున్నామా? మాట్లాడలేదు. అంటే ఆ ఐ ఫార్ములా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. ఐ ఈక్వల్ క్యూ బై టీ ఇక్కడ రాయడానికి ఉపయోగపడదు. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఐ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ఈ ఇంటూ వీడి ఉన్నాయి. అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ తెలియాలి అక్కడ. ఇక్కడ డ్రిఫ్ట్ వెలాసిటీ తెలుసా? తెలియదు. కాబట్టి ఆ ఫార్ములా కూడా మనకి యూజ్ అవుతుంది. ఇంకే ఫార్ములాస్ ఉన్నాయి? ఓమ్స్ లా ఉంది. ఓమ్స్ లా ఈక్వల్ ఏంటి? పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్, అంతే కదా ఓమ్స్ లా ప్రకారం. అప్పుడు కరెంట్ ఈజ్ ఈక్వల్ ఏమైంది? పొటెన్షియల్ బై రెసిస్టెన్స్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఓమ్స్ లా ప్రకారం ఇక్కడ కరెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓమ్స్ లా ప్రకారం కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కావాలి, అదేవిధంగా రెసిస్టెన్స్ అనేది కూడా కావాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉన్నప్పుడు పొటెన్షియల్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో చూసాం. V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అని రాసుకున్నాం. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నాం అనుకోండి, అది బట్ టోటల్ ఈఎంఎఫ్ అని రాసినా పర్వాలేదు. ఒక్కొక్క దాని ఈఎంఎఫ్ క్యాపిటల్ ఈ, మొత్తానికి ఎన్ని ఉంటుంది? ఈ ప్లస్ ఈ ప్లస్ ఈ ప్లస్ ఈ ప్లస్ అని ఎన్ని రాయాలి? ఎన్ సెల్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ టైమ్స్ రాసుకోవాలి. టోటల్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఈ ప్లస్ ఈ ప్లస్ అండ్ సో ఆన్. ఎన్నిసార్లు రాయాలమ్మా?
n టైమ్స్ రాయాలి. n టైమ్స్ ఎందుకు రాయాలి? ఇందులో నేను n సెల్స్ ఉన్నాయి అనుకున్నాను కాబట్టి. ఇప్పుడు మొత్తం కూడితే ఎంత వస్తుంది? ఇదిగోండి, e ప్లస్ ఈ ఉంటే 2e రాస్తాం, e ప్లస్ ఈ ఉంటే 3e రాస్తాం, 4 ఉంటే 4e, 5 ఉంటే 5e, 6 ఉంటే 6e. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? n ఉన్నాయి. కాబట్టి ఏం రాసుకోవాలి? ne అని రాసుకోవాలి. అంటే ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి మొత్తం ఈఎంఎఫ్ ఎంత? ne. అదేవిధంగా కరెంట్ కావాలంటే ఇంకో టర్మ్ ఏం కావాలి? రెసిస్టెన్స్ కావాలి. సరే, ఇక్కడ రెసిస్టెన్సెస్ టోటల్ రెసిస్టెన్స్ రాయాలి. రెసిస్టెన్స్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్ ఆర్ ఒకటి ఉంది, స్మాల్ ఆర్లు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? n ఉన్నాయి. ఇప్పుడు ఈ స్మాల్ ఆర్లు మొత్తం కూడా సిరీస్లో ఉన్నాయా, ప్యారలల్లో ఉన్నాయా? సిరీస్లో ఉన్నాయి. ఒకదాని పక్కన ఒకటి యాడ్ అవుతున్నాయి కదా. అంటే మొత్తాన్ని టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అయింది? ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ అండ్ సో ఆన్ n టైమ్స్. ఓకే, ఇక్కడ రాద్దాం కావాలంటే. టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ రాయట్లేదు, ముందు కేవలం ఇంటర్నల్ రెసిస్టెన్స్ మాత్రమే రాస్తున్నాం, ఈ బ్యాటరీస్ వరకు మాత్రమే. టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ Ri ఈక్వల్ టు ఏమని రాయాలి? స్మాల్ ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ అండ్ సో ఆన్ n టైమ్స్. ఎన్ని ఉన్నాయి? n సెల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి స్మాల్ ఆర్ ఉంటుంది, మొత్తం n టైమ్స్ రాయాలి. ఇక్కడ కూడా సేమ్ యాస్టిస్గా 2 ఉంటేనేమో 2 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, ఆర్ ప్లస్ ఆర్ అని ఉంటే 2r అని రాస్తాం, ఆర్ ప్లస్ ఆర్ అని ఉంటే 3r రాస్తాం. అదే 4 ఉంటే 4r, 5 ఉంటే 5r, 6 ఇంటూ 6r. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మొత్తం n ఉన్నాయి కాబట్టి ఏం రాయాలి? nr అని రాసుకోవాల్సి ఉంటుంది. ఇదేంటిది? టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ ది సెల్స్. సెల్స్లో ఉండేటువంటి మొత్తం టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. అయితే ఇక్కడ సర్క్యూట్లో మొత్తం ఉన్నది ఇదేనా? కాదు, సర్క్యూట్లో ఇంకోటి కూడా ఉంది, క్యాపిటల్ ఆర్ కూడా ఉంది. అంటే సర్క్యూట్లో మొత్తం రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే ఈ క్యాపిటల్ ఆర్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మొత్తం ఉన్నాయి, ఈ స్మాల్ ఆర్లు మొత్తము కూడా క్యాపిటల్ ఆర్కి సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయా, ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయా? సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయని మనం ఏ విధంగా చెప్పొచ్చమ్మా? కరెంట్ అనేది అన్నిట్లో కూడా సేమ్గా ఉందనుకోండి, ప్రతి రెసిస్టర్లో కూడా కరెంట్ అనేది సేమ్గా ఉన్నట్లయితే అవి ఏ విధంగా కనెక్ట్ అయి ఉంటాయని చెప్తాం మనం? సిరీస్లో ఉంటాయని చెప్తాం. ఇప్పుడు ఈ స్మాల్ ఆర్లో ఎంతైతే కరెంట్ వెళుతుందో క్యాపిటల్ ఆర్లో కూడా అంతే కరెంట్ వెళ్తుంది. సార్ ఇక్కడ ఎలా అర్థమైంది సార్ ఒకే కరెంట్ వెళ్ళడం అంటే? ఇక్కడ ఉంది ఒకటే పాత్. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ దగ్గర కరెంట్ స్టార్ట్ అయింది అనుకోండి, నెగిటివ్ ఇలానే వచ్చిందిగా. అంటే ఉన్నది ఒకటే పాత్ కాబట్టి కరెంట్ మొత్తం కూడా ఇదే దారిలో వెళ్ళింది. అంటే స్మాల్ ఆర్లో ఎంతైతే కరెంట్ అనేది వెళుతుందో క్యాపిటల్ ఆర్లో కూడా అంతే కరెంట్ అనేది వెళ్తుంది. కరెంట్ అనేది సేమ్గా ఫ్లో అవుతూ ఉన్నట్లయితే ఆ రెసిస్టర్లు అనేవి ఏ విధంగా ఉన్నట్టు? సిరీస్ కనెక్షన్లో ఉన్నట్టు. కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు? టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ది సర్క్యూట్ ఆర్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు ఏనర్థం? ఈ మొత్తం ఇంతవరకు ఎంత వచ్చింది? ఎన్ఆర్ వచ్చింది. అంటే ఈ సెల్స్ మొత్తానికి ఉండేటువంటి రెసిస్టెన్స్ ఎన్ఆర్ కాబట్టి ఇక్కడ ఎన్ఆర్ అని రాస్తున్నా, ప్లస్ బయట ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఎంత? క్యాపిటల్ ఆర్ కాబట్టి క్యాపిటల్ ఆర్ రాశారు. సరే, ఇక్కడ ఎన్ఆర్ ప్లస్ ఎన్ఆర్ ఎందుకు రాశారని అడగమాకండి. ఎందుకు? మనకి సిరీస్ కాంబినేషన్లో రెసిస్టెన్స్ ఫార్ములా అంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్కి R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ అండ్ సో ఆన్ Rn. ఆ ఫార్ములా ప్రకారమే ఇక్కడ ఎన్ఆర్ అని రాశాను. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఎన్ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ అని రాస్తున్నాను. ఇది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఇప్పుడు కరెంట్ కనుక్కోవచ్చు కదా, ఫ్రమ్ ఓమ్స్ లా ప్రకారము ఏం రాసుకోవచ్చమ్మా? కరెంట్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ ఈఎంఎఫ్. ఎలా రాసినా పర్వాలేదమ్మా, ఇక్కడ నేను ఈఎంఎఫ్ అని రాశాను కాబట్టి ఇందాక ఈఎంఎఫ్ అనే రాస్తున్నా. ఈఎంఎఫ్ బై ఏనాలి? రెసిస్టెన్స్. ఓకే, ఐ ఈక్వల్ టు ఈఎంఎఫ్ ఎంత? టోటల్ ఈఎంఎఫ్ ఎన్ఈ కాబట్టి ఎన్ ఇంటూ క్యాపిటల్ ఈ బై టోటల్ రెసిస్టెన్స్ ఎంత? ఎన్ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్, n into small r plus capital R. ఇది దేనికి ఫార్ములా? కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది సర్క్యూట్ when n నెంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. n నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఎంత కరెంట్ వెళుతుంది అంటే దానికి ఫార్ములా ఇది. I ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ క్యాపిటల్ ఈ బై n ఇంటూ స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్. అయితే ఇప్పుడు ఈ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇది నేను ఏమంటున్నాను? మ్యాక్సిమం అవ్వాలి అంటున్నా. అంటే ఎక్కువ కరెంట్ అనేది ఏ సందర్భంలో వస్తుంది, తక్కువ కరెంట్ అనేది ఏ సందర్భంలో వస్తుంది, అది మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ n ఇంటూ స్మాల్ ఆర్ ఫార్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్ అని రాశా. దీని అర్థం ఏంటి?
n ఇంటూ స్మాల్ ఆర్ ఫార్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్ అంటే ఎన్ఆర్ అనేది క్యాపిటల్ ఆర్ కంటే చాలా పెద్దది. అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఇవి మొత్తం కూడా ఇంటర్నల్ రెసిస్టెన్స్లు. వీటన్నిటినీ కూడితే వచ్చేటువంటి వాల్యూ అనేది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుంది చూడండి, ఎన్ఆర్ ఫార్ గ్రేటర్ దాన్ ఆర్ అనుకోండి. అప్పుడు ఏం రాయొచ్చు, ఎన్ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ నియర్లీ ఈక్వల్ టు ఎన్ఆర్ అని రాసుకోవచ్చు కదా. ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ అనేది క్యాపిటల్ ఆర్ కంటే చాలా పెద్దదిగా ఉన్నప్పుడు ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ని నియర్లీ ఈక్వల్ టు ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ కింద రాసుకోవచ్చు. ఈ వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఐ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, ఎన్ ఇంటూ క్యాపిటల్ ఈ బై ఎన్ ఇంటూ స్మాల్ ఆర్. అప్పుడు ఎన్ క్యాన్సిల్ అయినట్టయితే క్యాపిటల్ ఈ బై స్మాల్ ఆర్ అనేది వస్తుంది. ఇదే విధంగా రివర్స్లో తీసుకునే సారి, ఇఫ్ క్యాపిటల్ ఆర్ ఫార్ గ్రేటర్ దాన్ ఎన్ ఇంటూ స్మాల్ ఆర్, ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ అనేది క్యాపిటల్ ఆర్ కంటే చాలా చిన్నది అయినప్పుడు దీని అర్థం ఏంటమ్మా, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ కంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ నియర్లీ ఈక్వల్ అని రాయొచ్చు, క్యాపిటల్ ఆర్ అని రాయొచ్చు. ఎందుకని, ఇందాక స్మాల్ ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ అనేది పెద్దది కాబట్టి స్మాల్ ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ అని రాసాము. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ అనేది పెద్దది కాబట్టి ఏమని రాసుకోవాలి, ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ అంటే నియర్లీ క్యాపిటల్ ఆర్ అని రాసుకోవాలి. ఈ వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఐ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఎన్ ఇంటూ క్యాపిటల్ ఈ బై క్యాపిటల్ ఆర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇదిగోండి ఈ రెండు ఈక్వేషన్లని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది, ఏ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది, ఈ సెకండ్ ఈక్వేషన్లో వచ్చేటువంటి వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఈ బై క్యాపిటల్ ఆర్ అని రాసాం. యాక్చువల్గా ఒక సెల్ తీసుకున్నాను అనుకోండి, ఇదిగోండి కేవలం ఒకటి మాత్రమే ఇలా తీసుకున్నాను, దీని ఈఎంఎఫ్ ఈ, దీని రెసిస్టెన్స్ ఆర్ అనుకోండి. కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఫార్ములా. ఇక్కడ వి ప్లేస్లో ఎంత ఉంది, ఈ ఉంది కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ క్యాపిటల్ ఆర్ అని రాస్తాం. ఆర్ ప్లేస్లో ఆరే ఉంది అందుకని మార్చలేదు. అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ ఏమైంది, ఈ బై ఆర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక రెసిస్టర్ ఉంటే, కేవలం ఒక రెసిస్టర్ మాత్రమే ఉంటే కరెంట్ ఎంత వెళ్ళింది, ఐ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ బై క్యాపిటల్ ఆర్ వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమొచ్చిందో, I is equal to small n into capital E by capital R. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ వలన 1 ఆంపియర్ కరెంట్ వెళ్ళింది అనుకోండి, 2 సెల్స్ వలన 2 ఆంపియర్ వెళ్ళిద్ది, 3 సెల్స్ వలన 3 ఆంపియర్ వెళ్ళిద్ది, 4 సెల్స్ వలన 4 ఆంపియర్ వెళ్ళిద్ది. ఏ సందర్భంలో, ఈ సెకండ్ కేసులో. అదే ఫస్ట్ కేసులో అనుకోండి, ఇక్కడ n అనేటువంటి నెంబర్ అసలు ఉందా, n అనేటువంటి నెంబర్ లేదు. అంటే అర్థం ఏంటి, ఇందులో 10 సెల్లులు పెట్టినా ఇంతే కరెంట్ వచ్చింది, 20 సెల్స్ పెట్టినా ఇంతే కరెంట్ వచ్చింది, 30 సెల్స్ పెట్టినా ఇంతే కరెంట్ వచ్చింది. అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఏమవుతుంది, కరెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ది నెంబర్ ఆఫ్ సెల్స్. మనం తీసుకున్నటువంటి సర్క్యూట్లో ఎన్ని సెల్స్ ఉన్నా సరే ఇదే కరెంటు వెళ్ళిద్ది. అంటే అక్కడ మన కరెంటు తక్కువ వస్తున్నట్టు ఎక్కువ వస్తున్నట్ట, తక్కువే వస్తుంది. ఈ సందర్భంలో మాత్రం ఏమవుతుంది, కరెంట్ అనేది ఎక్కువగా వస్తుంది. అంటే మనం సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ అనేది ఎక్కువగా రావాలి అంటే కండిషన్ ఏమవుతుందమ్మా, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. మనం తీసుకున్నటువంటి సర్క్యూట్లో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ కంటే చాలా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ సర్క్యూట్లో ఏమవుతుంది, కరెంట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇంతవరకు సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అర్థమైంది కదా, సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అంటే మనం ఒక n నెంబర్ ఆఫ్ సెల్స్ తీసుకొని మొత్తాన్ని సిరీస్లో కనెక్ట్ చేసినట్లయితే టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది స్మాల్ n ఇంటూ స్మాల్ ఆర్ అవుతుంది, టోటల్ ఈఎంఎఫ్ అనేది n ఇంటూ ఈ అవుతుంది. అప్పుడు ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి మొత్తం రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ ప్లస్ n ఇంటూ స్మాల్ ఆర్ అవుతుంది. ఓమ్స్ లా ప్రకారం కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ బై పొటెన్షియల్ డిఫరెన్స్ బై రెసిస్టెన్స్, లేకపోతే ఈఎంఎఫ్ బై రెసిస్టెన్స్ అని రాసుకోవచ్చు. అప్పుడు దాని ప్రకారం ఐ ఈజ్ ఈక్వల్ టు NE బై n ఇంటూ స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ అవుతుంది. ఎప్పుడైతే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కంటే ఎక్కువగా ఉంటుందో అప్పుడు వచ్చేటువంటి కరెంటు ఐ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ బై స్మాల్ ఆర్. ఇది దేనికి ఫార్ములా అంటే ఒక సెల్ వలన వచ్చేటువంటి కరెంట్, ఒక సెల్ వల్ల ఎంత కరెంట్ వస్తుందంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ బై స్మాల్ ఆర్ వస్తుంది. అంటే ఇక్కడ 20 సెల్స్ పెట్టినా, 30 సెల్స్ పెట్టినా, 40 సెల్స్ పెట్టినా, ఒక సెల్లే పెట్టినా కరెంట్ అనేది సేమ్. ఏ సందర్భంలో, ఈ ఫస్ట్ కేసులో. అదే సెకండ్ కేసులో
ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ కంటే చాలా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి సర్క్యూట్లో ఏమవుతుంది, కరెంట్ అనేది మ్యాక్సిమం అవుతుంది. అంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ పెడితే అన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి I = N × E/R వచ్చింది. N అంటే నెంబర్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు ఒకవేళ 2 సెల్స్ ఉన్నాయి అనుకోండి, 2 × E/R అని వస్తుంది. 10 ఉంటే 10 × E/R వస్తుంది. 12 ఉంటే 12 × E/R అని వస్తుంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగే కొద్దికి కరెంట్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే మనం సిరీస్ కాంబినేషన్లో కరెంట్ అనేది ఎక్కువ తీసుకోవాలి అంటే మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని ఎక్కువగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంతవరకు మనకి సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇదే విధంగా నెక్స్ట్ ఏం చూద్దామంటే సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్లో కనుక మనం సెల్స్ని కనెక్ట్ చేసినట్లయితే అక్కడ మనకి కరెంట్ అనేది ఎంత వస్తుంది, ఎప్పుడు ఎక్కువగా వస్తుంది, ఎప్పుడు తక్కువగా వస్తుంది అనేది చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా, సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్లో కనుక మనం సెల్స్ని కనెక్ట్ చేసినట్లయితే అక్కడ కరెంట్ అనేది ఎంత వస్తుంది చూద్దాం. ఫస్ట్ సెల్ అన్నీ కూడా ఐడెంటికల్ సెల్స్ అమ్మ, అంటే ప్రతి దానికి కూడా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉందో ఈఎంఎఫ్ కూడా అంతే ఉంటుంది. ప్రతి దాని యొక్క ఈఎంఎఫ్ క్యాపిటల్ ఈనే, ప్రతి దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్ఏ, ప్రతిదానికి ఉంటుంది ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది. ఓకే, n ఐడెంటికల్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ whose EMF is capital E and internal resistance small r. ఓకే, మనం ఏం చేసాం, n ఇందాక n అనుకున్నాను కదా, ఈసారి m అనుకోండి. m సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. m సెల్స్ అనేవి ప్యారలల్లో కనెక్ట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది అనేది చూద్దాం. సరే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, m ఉన్నాయి. అమ్మ ఇక్కడ 3 గీసారు కదా సార్, m సెల్స్ యాడ్ నుంచి వచ్చినాయి అన్నట్టు కాదు. ఈ మొత్తం గీయడానికి మనకు కష్టంగా ఉంది, ఈ మధ్యలో ఉన్నాయి అనుకోండి. ఓకేనా, సరే నెక్స్ట్ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి యాజ్ యూజువల్ ఇందాకట్లానే. కరెంట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ బై రెసిస్టెన్స్ ఆర్ ఈఎంఎఫ్ బై రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఈఎంఎఫ్ కనుక్కోవాలి, అదేవిధంగా రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఆ రెండింటిని కనుక్కొని తర్వాత ఓమ్స్ లా ప్రకారం కరెంట్ని డెరైవ్ చేసుకుందాం. ఫస్ట్ ఏం కనుక్కున్నాం, ఈఎంఎఫ్ని కనుక్కుందాం. అయితే ఇక్కడ ఈ మొత్తము కూడా ఏ విధంగా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయా, ప్యారలల్లో ఉన్నాయా, ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. మనం మొన్న ఆల్రెడీ చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో, రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్లో కనుక మనం రెసిస్టర్ని కలిపినట్లయితే అక్కడ మనకి వచ్చేటువంటి పొటెన్షియల్ ఏ విధంగా ఉంటుంది, ప్రతి రెసిస్టర్ దగ్గర కూడా సేమ్గా ఉంటుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది ఈచ్ అండ్ ఎవ్రీ రెసిస్టర్ షుడ్ బి సేమ్. ప్రతి రెసిస్టర్ దగ్గర కూడా పొటెన్షియల్ అనేది సేమ్గా ఉంటుంది. ఎక్కడ, ప్యారలల్ కాంబినేషన్లో. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి కదా. పాజిటివ్ ప్లేట్స్ మొత్తము కూడా ఒక చోట కనెక్ట్ చేసాం, నెగిటివ్ ప్లేట్స్ మొత్తము కూడా ఒక చోట కనెక్ట్ చేసాం. అంటే ఈ కాంబినేషన్ మొత్తంలో పొటెన్షియల్ డిఫరెన్స్ నథింగ్ బట్ ఈఎంఎఫ్ అనేది ఎంత ఉంటుంది, ఒక సెల్ వల్ల ఎంతైతే ఉంటుందో 10 సెల్లు పెట్టినా అంతే ఉంటుంది, 20 సెల్స్ పెట్టినా అంతే ఉంటుంది, 30 సెల్స్ పెట్టినా కూడా అంతే ఉంటుంది. కారణం ఏంటి, ఇది ప్యారలల్ కాంబినేషన్లో ఉంది కాబట్టి. ఓకే, టోటల్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ. మొత్తం ఎంత ఉంది, క్యాపిటల్ ఈ ఉంది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, రెసిస్టెన్స్ని కనుక్కోవాలి. సరే, రెసిస్టెన్స్ ఏ విధంగా కనుక్కుందాం చూడండి. స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయా, ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయా, ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ రెసిస్టర్ యొక్క రెసిస్టర్ యొక్క ఫస్ట్ ఎండ్, సెకండ్ రెసిస్టర్ యొక్క ఫస్ట్ ఎండ్, థర్డ్ రెసిస్టర్ యొక్క ఫస్ట్ ఎండ్, ఫోర్త్ యొక్క ఫస్ట్ ఎండ్, ఫిఫ్త్ యొక్క ఫస్ట్ ఎండ్, ఇలా అన్నీ కూడా ఒక చోట కనెక్ట్ అయి ఉంటాయి. మిగిలినవన్నీ కూడా అంటే సెకండ్ ఎండ్స్ మొత్తము కూడా ఒక చోట కనెక్ట్ అయి ఉంటాయి. సార్ ఇక్కడ సపరేట్ గీసారుగా ఇక్కడ ఎక్కడ మాకు లైన్ కనబడట్లేదు, మరి ఇక్కడ కలవలేదు కదా అని అడగద్దు. ఎందుకని, ఈ స్మాల్ ఆర్ అనేటువంటి రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, ఈ సెల్ లోపల ఉంటుంది. ఆ లోపల ఉన్నది మనం గీయడానికి కుదరదు కాబట్టి నేను ఈ కింద గీసాను, ఈ కింద గీసి చూపిస్తున్నా లోపల స్మాల్ ఆర్ అనేటువంటి రెసిస్టెన్స్ ఉంది అని. ఓకే, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ప్యారలల్ కాంబినేషన్లో కలిపి ఉన్నాయి. ప్యారలల్ కాంబినేషన్లో మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి, 1/Rp = 1/R1 plus 1/R2 plus and so on 1/Rn అవుతుంది.
ఇది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్లో ఉండేటువంటి రెసిస్టెన్స్. ఈ ఫార్ములా ప్రకారం మనం ఈ టోటల్ రెసిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ ది సర్క్యూట్ లోపల ఉన్నటువంటి టోటల్ రెసిస్టెన్స్ ఎంత కనుక్కోవడానికి ఏం చేద్దాం, 1/r ఎఫెక్టివ్ అని రాస్తున్నా. స్మాల్ ఆర్ ఎఫెక్టివ్ అంటే ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని అర్థం. స్మాల్ ఆర్ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి, 1/r1 + 1/r2 + 1/r3 + 1/r. ప్రతి దానికి కూడా రెసిస్టెన్స్ ఎంత, స్మాల్ ఆర్. అంటే R1 స్మాల్ ఆరే, R2 స్మాల్ ఆరే, R3 స్మాల్ ఆరే, R4 స్మాల్ ఆరే, అన్నీ కూడా స్మాల్ ఆరే మొత్తం. సరే ఎన్నిసార్లు రాయాలి ఇలా 1/r అని? ఎన్ని సెల్స్ ఉన్నాయి ఇక్కడ, m సెల్స్ ఉన్నాయి కాబట్టి ఎన్నిసార్లు రాస్తాం మనం, m టైమ్స్ రాసుకుంటాం. ఎన్నిసార్లు రాస్తామమ్మా, m టైమ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 1/r + 1/r ఉంటే 2/r అని రాస్తాం. 1/r + 1/r + 1/r ఉంటే 3/r అని రాస్తాం. ఎందుకంటే 3 ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి, m ఉన్నాయి కాబట్టి ఏం రాయాలి, m/r అని రాసుకోవాలి. ఓకే, 1/r ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు m/r. అప్పుడు r ఎఫెక్టివ్ కావాలంటే ఏం చేయాలి, దీన్ని రెసిప్రోకల్ అయితే సరిపోద్దిగా. r ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, r/m అనేది అవుతుంది. ఏంటిది, ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ ది సర్క్యూట్ మొత్తంలో ఉన్నటువంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ, ఇంటర్నల్ రెసిస్టెన్స్ మొత్తాన్ని కూడితే ఎంత వస్తుంది, r/m అనేది వస్తుంది. m అనేది ఏం తెలియజేస్తుంది, నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ది ప్యారలల్ కాంబినేషన్లో మొత్తం ఎన్ని సెల్స్ ఉన్నాయో తెలియజేస్తుంది. ఓకేనా. సరే ఇప్పుడు r ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ r/m అంటే ఈ మొత్తాన్ని తీసేసి మనం ఏం పెట్టచ్చు, r/mని ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ r/m అనేది నథింగ్ బట్ ఈ r ఎఫెక్టివ్ అనేది క్యాపిటల్ ఆర్కి ఏ విధంగా ఉంది, సిరీస్ కాంబినేషన్లో ఉందా, ప్యారలల్ కాంబినేషన్లో ఉందా. సరే ఇవన్నీ తీసేసి r ఎఫెక్టివ్ పెడితే సరిపోయింది. అంటే r ఎఫెక్టివ్ యొక్క 1 ఎండ్ క్యాపిటల్ R యొక్క 1 ఎండ్, r ఎఫెక్టివ్ యొక్క సెకండ్ ఎండ్ క్యాపిటల్ R యొక్క సెకండ్ ఎండ్ ఒక చోట ఉన్నాయి కదా. ఈ రెండు ప్యారలల్ కాంబినేషన్ అని అనుకోవద్దు. ఈ రెండు ఎలా ఉంటాయి, సిరీస్ కాంబినేషన్లో ఉంటాయి. సరే ఏ విధంగానో చూపిస్తాను. ఓకే, ఇక్కడ సెల్స్ తీసేసి కేవలం రెసిస్టర్లని మాత్రమే నేను గీస్తున్నాను. ఓకే, సెల్స్ తీసేసి రెసిస్టర్లు మాత్రం గీస్తున్నా. జాగ్రత్త చూడండి మీకు అర్థం కావడం కోసం. ఇదిగోండి, ఫస్ట్ దాంట్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్, సెకండ్ దాంట్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్, థర్డ్ దాంట్లో స్మాల్ ఆర్, ఇలా m టైమ్స్ ఉన్నాయి. ఈ మొత్తాన్ని కలిపాం. దీన్ని ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్కి కలిపాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం కనుక్కున్నాం, ఇంతవరకు వచ్చినటువంటి రెసిస్టెన్స్ కనుక్కున్నాం. ఇదిగోండి, ఇంతవరకు వచ్చినటువంటి రెసిస్టెన్స్ r ఎఫెక్టివ్. అంటే ఈ మొత్తం తీసేసి ఏం చేయొచ్చు, r ఎఫెక్టివ్ పెడితే సరిపోద్దిగా. r ఎఫెక్టివ్ ఇంటూ క్యాపిటల్ R అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా కరెంట్ అనేది వేరువేరుగా వెళ్తే ఒకటే వెళ్ళిద్ది. ఎందుకని సెల్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెల్ ఉంది అనుకోండి, అంటే క్యాపిటల్ ఆర్లో ఎంత కరెంట్ అయితే పోతుందో r ఎఫెక్టివ్లో కూడా ఏమవుతుంది, అంతే కరెంట్ అనేది వెళ్తుంది. అర్థమవుతుందా, r ఎఫెక్టివ్లో ఎంతైతే కరెంట్ అనేది వెళుతుందో క్యాపిటల్ ఆర్లో కూడా అంతే కరెంట్ అనేది వెళుతుంది. కాబట్టి ఈ r ఎఫెక్టివ్ క్యాపిటల్ ఆర్ రెండు కూడా ఏ కనెక్షన్లో ఉన్నాయి, సిరీస్ కనెక్షన్లో ఉన్నట్ట, ప్యారలల్ కనెక్షన్లో ఉన్నట్ట. కరెంట్ అనేది సేమ్గా వెళుతూ ఉన్నట్లయితే ఆ రెసిస్టర్లు సిరీస్ కనెక్షన్లో ఉన్నట్టు. కాబట్టి ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ది సర్క్యూట్ ఏమవుతుంది, r ఎఫెక్టివ్ ప్లస్ క్యాపిటల్ ఆర్ అవుతుంది. టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ది సర్క్యూట్ capital R is equal R effective equal to small r effective plus capital R. ఏమవుతుంది, small r effective plus capital R. small r effective ఎంత వచ్చింది, small r/m plus capital R. ఇది టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ది సర్క్యూట్ మొత్తంలో ఉన్నటువంటి టోటల్ రెసిస్టెన్స్కి ఫార్ములా. ఇప్పుడు మనం ఓమ్స్ లా ప్రకారం ఏం రాయాలి, ఫ్రమ్ ఓమ్స్ లా కరెంట్ ఈక్వల్ టు total EMF or potential difference by resistance. ఓకే, ఇక్కడ I ఈక్వల్ టు EMF ఎంత, క్యాపిటల్ E, రెసిస్టెన్స్ ఎంత, క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r/m. దేనికి ఫార్ములా ఇది, I ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ E బై క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r/m అనేది
total resistance total current in the circuit when m cells are connected in parallel. మొత్తం m cells ని మనం parallel లో కనెక్ట్ చేసినప్పుడు వెళ్ళేటువంటి కరెంటు I. ఓకే, ఈ I అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు తక్కువగా ఉంటుంది, ఇందాక కూడా చూసాం కదా. అలాగనే ఇక్కడ కూడా రెండు చూడాలి. ఇఫ్ స్మాల్ క్యాపిటల్ ఆర్ ఫార్ గ్రేటర్ దాన్ స్మాల్ ఆర్ బై ఎం, స్మాల్ ఆర్ బై ఎం కంటే క్యాపిటల్ ఆర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏమని రాసుకోవచ్చు, క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ బై ఎం నియర్లీ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అని రాయొచ్చు కదా. ఓకే, స్మాల్ ఆర్ బై స్మాల్ ఎం అనేది చాలా చాలా చిన్న వాల్యూ క్యాపిటల్ ఆర్తో పోలిస్తే. కాబట్టి క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ బై ఎంని నియర్లీ ఎంతకు సమానం అని రాశాను, క్యాపిటల్ ఆర్కి సమానం అని రాసుకున్నాను. అంటే దీని అర్థం ఏంటి అసలు, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. మనం తీసుకున్నటువంటి సర్క్యూట్లో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ కంటే చాలా చాలా ఎక్కువగా ఉంది అని దీని అర్థం. ఓకే, దీని ప్రకారం ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ ఏమైంది, క్యాపిటల్ E బై క్యాపిటల్ ఆర్ అవుతుంది. అంటే ఇది I ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ E బై క్యాపిటల్ ఆర్. ఎందుకని క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ బై స్మాల్ ఎం ప్లేస్లో ఏం రాసుకోవాలి, క్యాపిటల్ ఆర్ రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ డినామినేటర్లో క్యాపిటల్ ఆర్ వస్తే I ఈజ్ ఈక్వల్ ఏమైంది, E బై ఆర్ అనేది అవుతుంది. ఇదే విధంగా ఇఫ్ స్మాల్ ఆర్ బై ఎం ఫార్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ బై స్మాల్ ఎం అనేది క్యాపిటల్ ఆర్ కంటే చాలా చాలా పెద్దదిగా ఉన్నప్పుడు, అంటే దాని అర్థం ఏంటమ్మా, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ కంటే చాలా చాలా తక్కువగా ఉంది అని దాని అర్థం. అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది తక్కువ. ఇప్పుడు దీని ప్రకారం క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ బై ఎం ఇస్ నియర్లీ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు, స్మాల్ ఆర్ బై స్మాల్ ఎం అని మనం రాసుకోవచ్చు. ఈ ఫార్ములాని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే I ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ E బై స్మాల్ ఆర్ బై ఎం అవుతుంది. దీని నుంచి I ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, డినామినేటర్లో ఆర్ బై ఎం ఉంది, డినామినేటర్లో రేషియో ఉంటే రివర్స్ అవుతుంది. కాబట్టి ME బై స్మాల్ ఆర్ అవుతుంది. ఓకే, ఇవి రెండు కూడా కరెంట్కి ఫార్ములాసే. I ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ E బై క్యాపిటల్ ఆర్, I ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ E బై స్మాల్ ఆర్. ఈ రెండు కూడా కరెంట్కే. ఎప్పుడు ఒకటేమో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కరెంట్ ఇది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కరెంట్ ఇది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది, ఇది పెద్దదా ఇది పెద్దదా, ఇదిగో ఈ వాల్యూ పెద్దది. ఎందుకని ఈ వాల్యూ పెద్దది అవుతుంది, ఇందులో చూడండి I ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ E బై స్మాల్ ఆర్ అని ఉంది. అంటే M అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ సెల్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ సెల్స్ పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయి, అక్కడ 3E బై ఆర్ అని వస్తుంది. 4 ఉన్నాయి, 4E బై ఆర్ అని వస్తుంది. 5 ఉన్నాయి, 5E బై ఆర్ అని వస్తుంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సెల్స్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా కరెంట్ కూడా ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ I ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ E బై క్యాపిటల్ ఆర్. ఇది దేనికి ఫార్ములా, ఇందాక ఆల్రెడీ రాశాను. ఒక సెల్ ఉంటే వచ్చేటువంటి కరెంట్. ఓకే, కేవలం ఒక బ్యాటరీ ఒక సెల్ మాత్రమే ఉందనుకోండి, అప్పుడు వచ్చేటువంటి కరెంట్ ఇది. అంటే ఇక్కడ 10 ఉన్నా ఇదే కరెంట్ వచ్చింది, 20 ఉన్నా ఇదే కరెంట్ వచ్చింది, 30 ఉన్నా ఇదే కరెంట్ వచ్చింది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఎన్ని మారినా సరే కరెంటు మాత్రం ఏమవుతుంది, క్యాపిటల్ E బై క్యాపిటల్ ఆర్ అవుతుంది. ఎప్పుడు ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు. అదే ఒకవేళ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా కరెంట్ కూడా ఏమవుతుంది, ఎక్కువగా ఉంటుంది. అంటే ఫైనల్ కంక్లూజన్ మనం ఏం చెప్పుకోవచ్చు, ద మ్యాక్సిమం కరెంట్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ది సర్క్యూట్ వెన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ ది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కంటే చాలా చాలా ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకి ప్యారలల్ కాంబినేషన్లో ఎక్కువ కరెంట్ అనేది వస్తుంది. ఇంతవరకు సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. నెక్స్ట్ మిక్స్డ్ గ్రూపింగ్ చూద్దాం.